ఎండకైతే బాడీ అయితే బాగా నీరసం అయిపోతుంది. ఇంక ఇట్లా కాదని ఇంట్లోనే మంచిగా హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసుకుందాం అనేసి ఇంకా రాజ్మా కొన్ని పప్పులు అయితే అన్ని పప్పులు అయితే తీసేసుకున్నాను. అలాగే దీంట్లో నువ్వులు పల్లీలు కూడా వేసేసుకొని ఈ మకాన్ ఫ్లవర్స్ కూడా తీసేసుకొని ఇంకా పప్పులు అయితే అన్ని రకాల పప్పులు అయితే తీసుకున్నాను. దీంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. దీంట్లో వేసేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మంచిగా ఒక్కొక్కటి అయితే ఏ పప్పులు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో ఆ విధంగా అయితే మంచి మోతాదులో ఫ్రై చేసుకున్నాను. దాంతోపాటు కొన్ని సీడ్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత ఇంకా నేనైతే పౌడర్ అయితే ఇలా వేసుకున్నాను. మంచిగా పౌడర్ అయితే వేసుకున్నాను. నాకు నెల నుంచి 2 నెలల వరకు వచ్చేటట్టు కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నాను. కొద్దిగా రెగ్యులర్ కోసం అయితే బయట అయితే స్టోరేజ్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా 3 స్పూన్స్ అయితే మిక్సీలో అయితే వేసేసుకొని కొద్దిగంతా 250 ml వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఒక బనానా అయితే వేసుకున్నాను. ఏదైనా ఒక ఫ్రూట్ అయితే వేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఒక బనానా అయితే వేసేసుకొని ఇంకా మిక్స్ అయితే పట్టేసుకున్నాను. చూడండి థిక్గా అయితే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ప్రోటీన్ షేక్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అయితే తీసుకున్నాను. మంచి ఒక గ్రీన్ టీ వేసుకొని ప్రోటీన్ షేక్ తీసుకొని 1.5 లీటర్ అయితే తాగాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.